ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆజ్వఫ్ ఛానల్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది ఈ రోజు నేను చేసుకున్న పూజ అనేది షేర్ చేసుకుంటున్నానండి. సో అందరికీ ముఖ్యంగా ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈ రోజు చాలా మంది నాగుల చవితి అనేది చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఈ చవితిని నాగుల చవితిగా చేస్తారండి. కొంతమంది వేరే వాళ్ళు అంటే వైశ్యాస్ ఎక్కువగా వాళ్ళు ఏంటి అంటే శ్రావణ మాసంలో వచ్చే చవితి రోజు కూడా చేసుకుంటారండి. ఈ రెండు వాటిని కూడా వేరే వేరే నేమ్స్ తో కూడా పిలుస్తారండి. వంశంలో ఉండే పేర్లు బట్టి వాళ్ళు మారిపోతాయండి. వాళ్ళ పూజ అనేది నాగుల చవితి అనేది మారిపోతూ ఉంటుంది. ఇది చాలా మంది తెల్లగాసు కానీ ఇటువైపు కానీ అంటే నెక్స్ట్ ఏంటి అంటే విజయనగరం కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ ఇటు సైడ్ అంతా కొంతమంది ఎక్కువ చాలా మంది కార్తీక మాసంలో వచ్చే చవితి రోజు నాగుల చవితిగా చాలా మంది చేస్తారు. కొంతమంది శ్రావణ మాసంలో చేసుకుంటారు. ఓకే, ఈ రోజు మేము ఏ రకంగా పూజ చేసుకున్నాం మా కుటుంబ సభ్యులందరం అంతా మనం ఒక పల్లెటూరులో ఒక విలేజ్ లోని ఒక పుట్ట అంటే ప్రకృతి పరంగా వచ్చిన పుట్ట దగ్గరికి వెళ్ళి మేము ఆ పుట్ట దగ్గర పూజ అనేది చేసుకున్నామండి. సో మా చెల్లెళ్ళు, మా మమ్మీ డాడీ, మా చిన్న చెల్లి, మా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసుకున్నాము. సో అదే రకంగా చేసుకున్నామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూసేద్దాం. మనం పుట్ట దగ్గర వెళ్ళేటప్పుడు పుట్ట దగ్గర ఎంతో కొంత స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే బొరుగులు ఉంటాయి కదండి, పారలు అలాంటివి గున్నపాలు కొంచెం తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న కొంచెం గడ్డిని అంతా క్లియర్ చేసేసి పూజకి అనుకూలంగా ఉండేటట్టు విధానంగా మారుస్తారు. సో అలాగా కొంచెం ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అక్కడ శుభ్రం చేసి ఉంచారు సార్ రెడీగా. సో ఉంచడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ముందుగా మనం ఒక చెంబుతో రాగి చెంబుతో కూడా వాటర్ అనేది తీసుకెళ్తామండి. ఆ పుట్ట దగ్గర అంతా మనం ఆ వాటర్ అంతా జల్లి తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి అదేవిధంగా పూలతో కూడా అలంకరించి నాగపంచి నాగరుమాలని కూడా ఉంటాయండి. ఇవి ఆనవాయితీ బట్టి ఉంటుంది. సో మా నాగల గోత్రం కాబట్టి మాది కూడా నాగపంచి అంటే మా దగ్గర ఇప్పుడు సమయానికి నేను నాగరుమాలు కనిపించింది కాబట్టి తీసుకున్నాము. మేము మాకు అదే దొరికింది. సో మాది ప్రకారంగా పూజ చేసుకున్నాము. మా చెల్లెల ప్రకారంగా మా చెల్లెలు పూజ చేసాము. మా మమ్మీ పూజ చేసుకున్నాము. సో ఎవరి ఇంటి ఆనవాయితీ బట్టి పూజ అనేది చేసుకున్నాం. సో ఒక నాగపంచమి నాకు ఒకటే ఉంది కాబట్టి నా దగ్గర మాకే ఉంది కాబట్టి మేము వేసుకున్నాం. నాగాభరణాలు ముగ్గురు స్వామి పుట్ట అంటే హోల్స్ ఉంటాయి కదండి, అది వేసే వాటి దగ్గర మనం అలంకారం చేసి నెయ్యితో మాత్రమే దీపారాధన చేసుకున్నాం. దీపారాధన చేసి చిమ్మిలి అదేవిధంగా చలిమిడి ఈ రెండు కూడా నైవేద్యాలు పెడతాము. అదేవిధంగా అరటిపండు కూడా పెడతారు. చాలా మంది ఏంటంటే రకరకాల పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కోసి కూడా నైవేద్యం పెడతాయి. అంటే కొన్ని నైవేద్యాలు పెట్టే పద్ధతి కూడా మారిపోతూ ఉంటుంది, కొన్ని రకాలుగా చేస్తారు. సో ఆ రకంగా మాకేంటంటే చిమ్మిలి అరటిపండు ఇవన్నీ పుట్టలో వేస్తాం. మూడేసి చెప్పిన 3 సార్లు అనేది వేస్తాం. అదేవిధంగా 3 సార్లు పాలు కూడా వేసుకుంటాం. పచ్చి పాలు అనేది వేస్తాం. అది కూడా ఆవు పాలు మాత్రమే వేయాలి. సో ఈ రకంగా నాగుల చవితి రోజు మనం పూజ అనేది చేసుకుంటామండి. సో గుళ్ళో ఉన్న గుడ్డు కూడా వేస్తామండి అమ్మవారికి. ఆ పుట్టలో అనే గుడ్డు కూడా వేస్తాం. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా అన్ని గుడ్లు అన్నిసార్లు చిమ్మిలి 3 సార్లు చిమ్మిలి చలిమిడి అరటిపండు వేసి అమ్మవారి తాంబూలం కూడా చూపించుకుంటాము. అదేవిధంగా కొంతమంది ఏంటి అంటే పిల్లలు హాస్టల్లో ఉండడం, కొంతమంది జాబ్స్లో ఉండడం గట్టా ఉండి సో నాగుల చవితి కూడా కొంతమంది చేసుకోరు. సో అలాంటి వారు అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళ పేరు ప్రకారంగా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ పేరు చెప్పి పొట్టలో అనేది పాలు కానీ గుడ్డు కానీ వేసేస్తారండి. ఈ రకంగా కూడా చాలా మంది చేస్తారు. ఈ రకంగా కూడా పూజ అనేది చేసుకుంటారు. సో పూజ అంతా అయిపోయాక అక్కడ కొంచెం పొట్ట మీద కాకుండా పొట్టకు కొంచెం దూరంగా ఏమైనా చిన్న బాంబులు కానీ లేదు అంటే కాకరపోతలు కానీ ఇలాంటివన్నీ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అంటే మరీ దగ్గరలో వేస్తే అమ్మవారు లోపల బెదిరిపోతారు అంటారు. సో కొంచెం దూరంగా అంటే ఇది కాకరపోత కానీ తాళ్ళు కానీ చిన్న చిన్నవి అయితే పర్లేదు, బాంబులతో కొంచెం దూరంగా వెలిగిస్తే చాలా మంచిదండి. టపాసులు కూడా కాలుస్తారు. సో ఈ రకంగా కాల్చి మనం అక్కడ అంతా ప్రసాదం పెడతాం కదండి. ఆ ప్రసాదంలో కొంచెం ప్రసాదం అనేది మనం తీసుకుంటాం. అంటే చిమ్మిల్లో కొంచెం చిమ్మిలి కొంచెం చలిమిడి తీసుకొని పుట్ట దగ్గరే చాలా మంది నైవేద్యం స్వీకరిస్తారు. అక్కడే స్వీకరిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా మొత్తం పూజ అంతా అయిపోయాక పుట్ట మన బంగారంతో సమానమండి. సో దాన్ని మనం చెవులకి బొట్టులా పెట్టుకుంటాం. 2 చెవులకి రెండింటికి కూడా తీసి మనం బొట్టుగా అలంకరించుకుంటాం. సో ఆ రకంగా లాస్ట్ లో మనం వెళ్ళిపోయే ముందు ఇది మనం పుట్ట బంగారం సమానం అని చెప్పి మన చెవులకి అనేది పెట్టుకుంటాం. అక్కడ మన నైవేద్యం అనేది మెయిన్ మన పాలు మట్టుగా కంపల్సరిగా అక్కడ మీకు వీడియోలో కూడా చూపిస్తాను. వెండి గ్లాసు పాలు ఉన్నట్టు వెండి చెంపుతోటి సో పాలని అంతా పూసి రిమైనింగ్ అక్కడ మన అమ్మవారి దగ్గర కూర్చేపించి తర్వాత మన పాలను మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అదేవిధంగా చలిమిలి కూడా ప్రసాదంగా స్వీకరించాక అక్కడ తర్వాత మనం వచ్చేస్తామండి. లాస్ట్లో హారతి గంట ఇవన్నీ ఇచ్చుకుంటాం. సో ఈ రకంగా పూజ అనేది ఈరోజు చేసుకున్నామండి.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోలో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.